నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. నాకు చాలా వరకు ఫాదర్స్‌ని చూస్తే వాళ్ళ పిల్లల కోసం పడే కష్టాలు అంతా ఇంత కాదు అని చెప్తూ ఉంటారు. అండ్ ప్రతి కూతురికి డ్యాడీ అనే వ్యక్తి ఒక రియల్ హీరో అని చెప్పొచ్చు. సో ఒక కూతురులాగా ప్రతి తండ్రి కూతురు కోసమైనా కొడుకు కోసమైనా ఏ విధంగా ఆలోచిస్తారు సార్? దీనికి సరిగ్గా సరిపోయేటువంటిది ఒక అద్భుతమైనటువంటి లేఖ ఉందండి. ఒక తండ్రి తన పిల్లల కోసం రాసినటువంటి మార్గనిర్దేశన లేఖ అండి. ఓకే. ఇందులో కొన్ని వాక్యాలు మనసుకు అలా అత్తుకుంటాయండి. కొన్ని వాక్యాలు అయితే కళ్ళు చెమరుస్తాయండి. అలాంటి లేఖ మీకు ఒకటి చెప్పబోతున్నాను. షూర్ సార్. ఇది ఖచ్చితంగా అండి జాగ్రత్తగా మనసు పెట్టి అర్థం చేసుకుంటే ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఇటు పేరెంట్స్లోని అటు పిల్లల్లోని తీసుకొస్తుందండి. డెఫినెట్గా సార్. జనరల్గానండి పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత 16, 17, 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి తప్పు అనేటువంటి భావనలో కొంతమంది ఉంటూ ఉంటారు. ఆ భావనలో ఉన్నటువంటి ఆ పిల్లలు తెలియకుండానే తండ్రి అయ్యేటువంటి సందర్భం వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది, రియలైజ్ అవుతారు. నా తండ్రి అప్పుడు ఆ సందర్భంలో అన్ని కష్టాల్లో కూడా ఈ స్థాయికి తీసుకొచ్చారు అంటే ఆయన గ్రేట్ అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటుంటారండి. ఈ కోణంలో ఒక తండ్రి తన పిల్లలు ఎలా ఉండాలి అని రాసినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి వాక్యాలు నేను మీకు చెప్పబోతున్నాను. ఇందులో మొట్టమొదటి వాక్యం అండి, ఈ సమాజంలో మీ యొక్క మంచి చెడు అంటే తండ్రిగా ఆ పిల్లల యొక్క మంచి చెడు నీ తల్లి లేదా తండ్రిగా నేను తప్ప మరెవ్వరూ చూడరు అనేటువంటి అద్భుతమైనటువంటి వాక్యం అండి. నిజంగా సార్, ఇది 100% ఒప్పుకోవాల్సిన విషయం. పిల్లలు చేసే మంచే కావచ్చు చెడే కావచ్చు, దాని ఇంపాక్ట్ ఫస్ట్గా పేరెంట్స్ మీదే ఉంటూ ఉంటుంది. వీటిలో నుండి మొట్టమొదటి పాయింట్, సమయం విలువ తెలుసుకో. ఈ జీవితం చాలా చిన్నది, పోయిన రోజు మరలా తిరిగి రాదు. ఈ జీవితం యొక్క విలువను ఎంత తొందరగా అయితే నువ్వు గమనించేవో అంత తొందరగా ఆనందం నీ దగ్గరికి చేరుతుంది. నీ రోజు అత్యంత విలువగా భావిస్తావు. అదే సందర్భంగా మరొక జన్మ ఉందో లేదో నాకు తెలియదు, తండ్రిగా పిల్లలుగా మీరు మన మధ్య ఉన్నటువంటి ఆ ప్రయాణం ఆస్వాదిద్దాము. ఎంతైతే ఆనందాన్ని మనం అనుభవించగలమో అంత ఆనందాన్ని ఈ జన్మలోనే మనం ఆస్వాదిద్దాం అనేటువంటిది మొట్టమొదటిగా సమయం విలువ గురించి చెప్పినటువంటి ఇదండి. నిజమే సార్, మన డే స్టార్ట్ అయ్యేదే టైం తోటి. ఎస్. రెండవదండి ప్రవర్తన. తర్వాత మీరు అన్నారు ఇప్పుడే డే స్టార్ట్ అయ్యేటువంటిది టైంతో, ఆ తర్వాత వెంటనే మన చుట్టుపక్కల సమూహం ఉంటుంది. ఎవరండి? మొదటగా తల్లి లేదా తండ్రి, సోదరి లేదా సోదరుడు, తర్వాత ఫ్రెండ్స్, తర్వాత భాగస్వామి, ఆ తర్వాత నచ్చినవారు నచ్చనివారు, పెద్దలు. సో వీళ్ళు ఎడల మనం ప్రవర్తించేటువంటి తీరు మన ఆనందాన్ని డిసైడ్ చేస్తుంది, మన రోజును డిసైడ్ చేస్తుంది. అందులో ముఖ్యంగా సోదరుడు సోదరి, ఫ్రెండ్సు, భాగస్వామి, వీళ్ళతో ప్రవర్తించేటప్పుడు మంచి చెడు అనేటువంటిది జాగ్రత్తగా ఆలోచిస్తూ సహనంతో వాళ్ళని అర్థం చేసుకుంటూ మన ప్రవర్తన ఉండాలి. ఎందుకంటే అండి చాలా అద్భుతమైనటువంటి వాక్యం ఇది. ఎందుకంటే మన యొక్క ఆనందం అనేది భౌతిక వస్తువుల మీద ఆధారపడి ఉండదండి. భౌతిక వస్తువుల మీద ఆధారపడి ఉంటే అంబానీలు టాటాలకు మాత్రమే ఆనందం, హ్యాపీనెస్ ఉండేది. ట్రూ. సో ఇది దానితో సంబంధం లేకుండా ఆనందం అనేటువంటిది ఉంటుంది. అది చుట్టుపక్కల ఉన్నటువంటి సమూహం మీద ఆధారపడి ఉంటుంది. అదొక బలమైనటువంటి కారణం. ఆ సమూహం ఇప్పుడు చెప్పింది. సో ఈ సమూహంతో మనం ప్రవర్తించేటువంటి తీరు చాలా చాలా ఇంపార్టెంట్ అని దానిలో ఉన్నటువంటి అర్థం అండి. ఇక తర్వాత మంచి చెడు అండి. ఈ మంచి చెడు అనేటువంటి ఒక థిన్ లైన్ ఉంటుంది. దాన్ని గమనించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక వ్యక్తి మనల్ని మంచిగా చూస్తున్నట్లయితే, మంచిగా ప్రవర్తిస్తున్నట్లయితే, డోంట్ డిసైడ్ ఈజ్ అ గుడ్ పర్సన్. ఎందుకంటే ఏ కారణంతో వాళ్ళు మంచిగా ప్రవర్తిస్తున్నారు? నీ వ్యక్తిత్వం మీద ఉన్నటువంటి గౌరవంతోనా, మరి ఏ ఇతర కారణాలతో అయినా అనేటువంటిది గమనించాలి. సో కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, ఆలోచించి నిర్ణయం తీసుకో, మంచా చెడా అనేటువంటిది. అదే సందర్భంలో నీకు నచ్చని వాళ్ళు ఉంటే నువ్వు కోపం పగ పెంచుకోవద్దు. చూడండి, అంటే ఎంత నచ్చని వారు నచ్చని వారు అది డిసైడ్ చేయడం, ఇది చాలా చాలా అవసరం ఈరోజు సమాజంలోనండి.
ఒక అరణ్యంలో రకరకాల జంతువులు ఉంటాయండి. వాటి క్యారెక్టర్స్ ఉంటాయి, మనకు తెలుసు. సింహం ఎట్లా ఉంటుంది, కుందేలు ఎట్లా Characteristics, ఉంటుంది, yes. క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ సమాజంలో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు, ఆ లక్షణాలు పైకి కనిపించవు. సో ఇప్పుడున్న సమాజానికి చాలా చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ అండి ఇది. అక్కడి నుంచి ప్రేమ అండి. ప్రేమ గురించి ఇంకొక అద్భుతంగా ఈ లెటర్లో రాయటం జరిగింది. ప్రేమ అనేటువంటిది ఒక అస్థిరమైనటువంటి అనుభూతి. ఏంటిది ప్రేమ అనేది? అస్థిరమైనటువంటి అనుభూతి ఏంటి అనిపిస్తూ ఉంటుంది, కానీ లోతుగా చూస్తే ఎంత సత్యమో తెలుస్తుందండి. ప్రేమ అనేటువంటిది ఒక మానసిక స్థితి మీద, అక్కడ ఉన్నటువంటి ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి మనల్ని బాగా అభిమానిస్తున్నటువంటి వ్యక్తి మనకు దూరం అయినప్పుడు వెంటనే మనకి బాధ వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆ బాధ తీవ్రమైనటువంటి వేదనకు దారితీస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అలానే ఉంది అని చెప్పుకోవచ్చు సార్. బికాస్ ఒక పర్సన్తో మనం కనెక్ట్ అయినప్పుడు డిటాచ్మెంట్ ఎలా అవ్వాలో తెలియక మానసికంగా చాలా కృంగిపోయిన వాళ్ళని మనం చాలా చాలా చూస్తూ ఉన్నాం, చాలా ఎగ్జాంపుల్ చూస్తూ ఉన్నాము. సో కాబట్టి ఆ ప్రేమ నుంచి దూరమైనటువంటి సందర్భంలో కృంగిపోవద్దు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో సమయం మాత్రమే ఆ గాయాన్ని మానుస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయటమే. ఇప్పుడు మీరు చెప్పారు చాలా ఎగ్జాంపుల్స్ రోజు మనం చూస్తున్నామని, ఎంత అవసరమో చూడండి ఇప్పుడు సమాజానికి అది. అదే సందర్భంలో ఇదే సెంటెన్స్ కింద డిటాచ్మెంట్ని కూడా అలవాటు చేసుకోండి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ అండి. తర్వాత పాయింట్ అండి, ఇతరులపై అంచనాలు. ప్రేమ దగ్గర నుంచి ఇతరులపై అంచనాలు. మీరు మాట్లాడేటువంటి వాటి మీద మీకు గౌరవం ఉండొచ్చు, మీకు ప్రేమ ఉండొచ్చు, అలాగని అవతల వాళ్ళకి ప్రేమ ఉండవలసినటువంటి అవసరం లేదు. మీరు వేరే వాళ్ళని గౌరవించవచ్చు, వాళ్ళు కూడా అంతే విధంగా గౌరవించాలనేటువంటిది మన చేతుల్లో లేనటువంటి పని. సో ఆ అంచనాలని ఇతరులపై నుంచి అంచనాలను పెంచుకోకండి. ఇది అర్థం చేసుకుంటేనండి ఆనందం మీ వెంట ఉంటుంది, లేకపోతే ఆనందం హరించుకుపోతుంది మీ తప్పు లేకపోయినా అనేది నెక్స్ట్ వాక్యం. మనం కోట్ కూడా చూస్తూ ఉంటాం, ఎక్స్పెక్టేషన్స్ హర్ట్స్ అ లాట్ అని. ఎస్. సో ఆ తర్వాత అండి షార్ట్ కట్స్ అండి. తర్వాత పాయింట్ షార్ట్ కట్స్. జీవితంలో ఈ రోజున లక్కీ డ్రిప్లు, లాటరీలు మయం అయిపోయింది. వెంటనే ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చేయాలి. జీవితంలో అలా జరగదు. విజయానికి రాజమార్గం అంటూ ఏమీ ఉండదు. ప్రతి ఒక్క మెట్టు కూడా ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టు ప్రయాణం జరగాల్సిందే. సో ఆ జరిగేటువంటి క్రమంలో నిన్ను నువ్వు నెక్స్ట్ లెవెల్కి మలుచుకొని ముందుకు వెళ్తావు. సో కాబట్టి షార్ట్ కట్స్ వెనకాల పరుగు పెట్టవద్దు అనేటువంటిది నెక్స్ట్ పాయింట్ అండి. అక్కడి నుంచి నెక్స్ట్ పాయింట్, జ్ఞానమే నీ ఆయుధం. కొంతమందికి అండి, చాలామంది పిల్లల్లో సహజంగా ఫలానా వ్యక్తి పెద్దగా చదువుకోలేదు కానీ ఈ స్థాయిలో ఉన్నాడు అంటారు. దాని అర్థం ఆయన చాలా స్పష్టంగా రాసినటువంటిది లెటర్లో. దాని అర్థం చదువుకోకపోతే విజయాన్ని సాధిస్తావని కాదు, వాళ్ళు ఆ ప్రయాణంలో సాధించినటువంటి జ్ఞానం ఇంపార్టెంట్. అది చాలా చాలా ఇంపార్టెంట్. నేర్చుకున్న లెసన్స్ ఇంపార్టెంట్. సో అది మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. సో ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ జ్ఞానం సంపాదించినప్పుడు నువ్వు ఈ రోజున సామాన్య స్థితిలో ఉన్న లేక భేద స్థితిలో నుంచి ఐశ్వర్యానికి వెళ్ళాలన్నా, బాధ నుంచి ఆనందాన్ని పొందాలన్నా ఆ జ్ఞానమే నీకు ఆయుధం. జ్ఞానం లేకుండా మన జీవితం అనేటువంటిది అర్థవంతం కాదు అనేటువంటిది నెక్స్ట్ పాయింట్ అండి. అది ముగింపు అన్నమాట అండి ఆ వాక్యంలో. ఇక చివరి పాయింట్ అండి, చాలా వాస్తవంగా పేరెంట్స్ ఇటు పిల్లలు అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ అండి. ఆ తండ్రి ఏమని రాస్తాడంటే, వృద్ధాప్యంలో నేను మీ నుంచి ఏమీ ఆశించను. మీరు ఒక స్థాయికి వచ్చిన తర్వాత మీరు తల్లిదండ్రుల నుంచి ఏమీ ఆశించవద్దు. మీ పెద్ద అయ్యాక మీ బాధ్యత మీదే. మీరు ఏ స్థాయికి వెళ్తారనేటువంటిది మీ చేతుల్లోనే ఉంది. మీరు సైకిల్ మీద ప్రయాణం చేస్తారా, కారులో ప్రయాణం చేస్తారా, విమానంలో ప్రయాణం చేస్తారా అనేటువంటిది మీ చేతుల్లోనే ఉంది. సో కాబట్టి మీరు ఈ క్రమంలో ఈ జీవితంలో ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మీరు ఆర్జించేటువంటి జ్ఞానం, ఇతరుల మీద మీకున్నటువంటి ప్రవర్తన, ప్రేమ డిటాచ్మెంట్ మధ్య ఉన్నటువంటి సన్నని గీత ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవటం,
నచ్చని వారు నచ్చిన వారు ఇద్దరి మధ్య మీరు చేసేటువంటి ప్రయాణం షార్ట్ కట్స్కి వెళ్లకుండా జ్ఞానమే ఆయుధంగా మీరు చేసేటువంటి ప్రయాణమే మీ యొక్క లక్ష్యాన్ని నిర్దేశిస్తాయి, మీకు ఆనందాన్ని చేరువ చేస్తాయి. అంతేకాకుండా ఆ జీవితం యొక్క విలువను మన దగ్గరికి తీసుకొచ్చి ప్రతి క్షణంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీకు అందిస్తుంది అని ఈ యొక్క లెటర్ చెప్తున్నటువంటిది ముగింపండి. నిజంగా సార్, ఒక్కసారి కనుక మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ ఇన్ డెప్త్గా కనుక సెన్స్ చేయగలిగితే ప్రతి ఒక్క దాంట్లో చాలా మీనింగ్ ఉంది. అంటే ఒక్కొక్క స్టేజ్లో కూడా అంటే మన బిహేవియర్ ఏ విధంగా ఉండాలి, మంచి చెడుని ఎలా గుర్తుపట్టుకోవాలి, అండ్ ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం ప్రేమ డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం, అందులో ఇన్వాల్వ్ అయిపోయి అందులో నుంచి రావడానికి ఎన్నో అవస్థలు కొన్నిసార్లు జీవితాలు కూడా లాస్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా మీనింగ్ ఉంది. అండ్ మన లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి, మనకు ఒక మంచి రిజల్ట్, మనం కూడా ఒక చేంజ్ ఓవర్గా కనిపించాలి అంటే ఈ లెటర్ ప్రతి ఒక్క నాన్న కూడా సెన్స్ చేస్తారు. దాంతోపాటు నాలాంటి కూతుర్లు అయితే ఈజీగా ఒకసారి నాన్నని తలుచుకొని, నాన్న అసలు నిజంగా ఒక ఎమోషన్ ఉంటుంది కదా సార్, మీరు కూడా ఇలానే ఫీల్ అవుతున్నారా అని ఖచ్చితంగా అడిగే తండ్రిని గుర్తు చేసుకునే సందర్భం ప్రతి అమ్మాయి అబ్బాయి కూడా. ఎస్ సార్. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఎస్పెషల్లీ ఒక డాడీతో కనెక్ట్ అయ్యే ఒక ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషన్ ఇందులో నేను చూడగలిగాను. ఎనీవేస్ వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.